ఆధ్యాత్మిక సాధనతో యువత మానసికంగా మేధోపరంగా ఉన్నతిని సాధించొచ్చని శక్తిపీఠం మాతాజీ శ్రీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని అన్నారు. స్విమ్స్లో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే మంత్రపఠనం, ధ్యానం, ఆలయ సందర్శన అలవర్చుకోవాలని మాతాజీ సూచించారు. మంత్రపఠనం మనసును శుద్ధి చేస్తుందని, ధ్యానం ఏకాగ్రతను పెంచుతుందని, భగవంతునిపై నమ్మకం కష్టాలను అధిగమించే శక్తినిస్తుందని తెలిపారు. స్విమ్స్ సంచాలకులు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ మంత్రపఠనంలో శాస్త్రీయ ప్రయోజనాలున్నాయని, గురువుల పర్యవేక్షణలో సాధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మాతాజీ సమాధానాలిచ్చారు. పోస్టర్ ప్రజెంటేషన్, వ్యాసరచన, చర్చా వేదిక, క్విజ్ పోటీల విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. దేవో దేవే విరాగవత యదంగదాసే త్వమగ్నే భద్రం గరిష్యతే తవే ఏతత్సత్తమంగిరః ఉపత్వాగ్నే దివే దివే హోతాస్తర్ధియా వయం అగ్నిర్రస్సత్రో వృత్తేత విద్వాన్ ప్రాతిదహన్న విదస్తి వరాదిం తథేనాం మోహయతు వరేపాం నిర్హస్తాం చరణవజ్జాతవేదాః యోయముగ్రామోర్దయిద్రదే స్థాభిప్రేదామృతదహద్దం అవే వ్రణం పదావో నాదిత ఇవే అగ్నిర్హేసాం మంగళం. ఇక్కడ ఈరోజు సమావేశమైనటువంటి అంటే బయలాజికల్గా యంగ్ పీపుల్కి, అట్లాగే మానసికంగా యంగ్ పీపుల్కి అందరికీ కూడా ఈ యూత్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో సుదినం. ఎందుకు అని అంటే మనము ఒక సంధియుగంలో ఉన్నాం. ఒకవైపు సైన్స్ పెరుగుతూ ఉంది, దాంతోపాటు సుఖాలు ఎన్ని వస్తున్నాయో కష్టాలు కూడా అన్ని పెరుగుతూ ఉన్నాయి. అలాగే మనకి సహజమైనటువంటి ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ తగ్గుతుంది. దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యువజనులకి సైన్స్ గురించి చెప్పిట్లు వాళ్ళ గురించి చెప్తే ఆ పరిధి నుంచి పోలేరు. అలా కాకుండా కేవలం ఆధ్యాత్మికవేత్తలనే తీసుకొని వచ్చినట్లయితే అది నారాయణ సమారంభ శంకరాచార్య మధ్యమ శ్రీ సిద్ధేశ్వర పర్యంత వందే గురు పరంపర. జగన్నాథుడైన వెంకటేశ్వరుడు నారాయణకు, జగద్గురువులైన ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి మా పరమ పూజ్య గురుదేవులు, జగద్గురువులు, ఉత్పాదం పీఠాధిపతులు, శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణామం. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమసేవత మరగత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణామాలు. So, I'm immensely happy and delighted to be here today. Whenever I step into a medical college or hospital, a wave of nostalgia sweeps over me, taking me back to my own days of medical education. Today I feel the same. Anyway, my dear children, I know you have been celebrating this youth festival for a whole week. I'm sure this festival filled all your minds with memories, all your phones with photos and pictures. And just when you thought the celebrations are over, here comes the Mataji in saffron robes. When our organizing team, festival team, came to our ashram and proposed about this discourse, I asked them, this is a youth festival. Why do you want a Mataji for conclusion? They smiled and they said a beautiful answer. We want